రేపు చూద్దాంలే, ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం, ఈ ఒక్క రోజుకి రెస్ట్ తీసుకుందాం, ఈ మాటలే కదా నిన్ను నాశనం చేస్తున్నాయి. నీ బద్ధకం నీకు ఈ రోజు చాలా సుఖంగా ఉండవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ఈ చిన్న సుఖం రేపు నీ జీవితాన్ని నరకం చేస్తుంది. నువ్వు బెడ్ మీద పడుకొని రీల్స్ స్క్రోల్ చేస్తున్న ప్రతి సెకను ఇంకొకడు తన కలల కోసం చెమటోడుతున్నాడు. వాడు నీకంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు. బద్ధకం అంటే కేవలం పని చేయకపోవడం కాదు, నీ కన్న వారి కలల్ని చంపేయడం, నీ మీద నీకున్న నమ్మకాన్ని తుంచేయడం. నీ దగ్గర టాలెంట్ ఉండవచ్చు, కానీ బద్ధకం ఉంటే ఆ టాలెంట్ కేవలం చెత్తతో సమానం. సింహం కూడా ఆకలి వేసినప్పుడు బద్ధకాన్ని వదిలితేనే దానికి వేట దొరుకుతుంది. నీకు మూడు లేకపోయినా పర్లేదు, మనసు సహకరించకపోయినా పర్లేదు, జస్ట్ 5 సెకండ్లు లెక్క పెట్టు. 5, 4, 3, 2, 1 అంతే. వెంటనే బెడ్ మీద నుంచి లేచి నీ పని మొదలుపెట్టు. మోటివేషన్ కోసం ఎదురు చూడకు. పని మొదలు పెడితేనే అదే మోటివేషన్ ఇస్తుంది. గుర్తుపెట్టుకో, కాలం ఎవడి కోసం ఆగదు. నువ్వు ఈ రోజు నీ బద్ధకాన్ని చంపకపోతే రేపు నీ బద్ధకమే నీ భవిష్యత్తును చంపేస్తుంది. ఇప్పుడే లే, నీ పని మొదలు పెట్టు.